హలో అండి. ఎలా ఉన్నారు? హోమ్ స్టాండ్ బై చేస్తుంటే ఫ్లైట్‌కైతే పుల్ ఔట్ చేశారు. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఫ్లైట్ ఇస్తారని. ఇంకా తప్పదు కదా! రెడీ అయిపోయి వచ్చేసాను. అండ్ చూసారా ఇందాక హాట్ చాక్లెట్ అనమాట. మాకు ఆన్ బోర్డ్ కొత్తగా హాట్ చాక్లెట్ వచ్చింది. సో, మీరు గనక ఇండిగో ఫ్లైట్స్‌లో ట్రావెల్ చేస్తుంటే నెక్స్ట్ టైం తప్పకుండా ట్రై చేయండి. మరి డ్యూటీ ఎక్కడికి అంటే ఒకటే సెక్టర్ చేశాను హైదరాబాద్ నుంచి ట్రిచీలో లేఓవర్. నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను. చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో అక్కడ ఎయిర్‌పోర్ట్ అయితే. మరి ట్రిచీలో నాకైతే 3 డే ప్యాటర్న్ ఉందండి. కాకపోతే నేను ఫస్ట్ టైం వస్తున్నాను కదా! అందుకే ఇంకా పుల్ ఔట్ చేసినా కూడా హ్యాపీగా వచ్చాను. అండ్ ఇక్కడ వీళ్ళకి ఒక ఫేమస్ టెంపుల్ కూడా ఉంది. శ్రీ రంగనాథ స్వామి టెంపుల్. సో, అది కూడా విజిట్ చేయొచ్చని నేనైతే ప్లాన్డ్‌గా శారీ తెచ్చుకున్నాను. రాగానే హోటల్‌లో ఫ్రెష్ అప్ అయిపోయి డిన్నర్ చేసుకుని పడుకుండిపోయాను. నెక్స్ట్ డే మళ్ళీ ఈవినింగ్ అనమాట. ట్రిచీ నుంచి సింగపూర్ నుంచి మళ్ళీ తిరిగి ట్రిచీ వచ్చాను. అదైతే రికార్డ్ చేయలేదు. సో, ఆ రోజు నైట్ అంతా డ్యూటీ. ఇంకా పడుకుండిపోయి రాగానే ఈవినింగ్ లేచి ఇలా రెడీ అయిపోయాను అనమాట. సో, హోటల్ నుంచి నాకు హాఫ్ అన్ అవర్ పడింది. ఆటో బుక్ చేశారు వాళ్ళే. ఇంకా సింపుల్గా అదిగోండి అలా శారీ కట్టేసుకున్నాను. ఇంకా ఈవినింగ్ టైం కదా! సో, అంత వేడిగా అయితే లేదు. పూలు తీసుకుని పెట్టేసుకున్నాను అనమాట. చూసారా ఇలా ఇక్కడ బయట గోపురంలా ఉంది. సో, అలా గోపురం ఎంట్రన్స్ ఏమో అనుకుని వెళ్తూ ఉంటే అలాంటివి చాలా వచ్చాయి. ఇంకా దేవుడికి కూడా నేను తులసి మాల తీసేసుకున్నాను. అండ్ యాక్చువల్లీ నేను గూగుల్‌లో టైమింగ్ చూసే వెళ్ళానండి. 6 నుంచి 6:40 దాకా క్లోజ్ అన్నారు. అందుకనే 5:20కి వెళ్ళిపోయాను. కానీ క్లోజ్ అయిపోయి ఉంది. అండ్ టెంపుల్ చూసారా ఎంత పురాతన కాలంలో చాలా బ్యూటిఫుల్‌గా ఉంది అసలు కట్టడం కూడా. మరి ఇంకా నేను రాగానే క్లోజ్ అయిపోయింది కదా! 6:40 ఇంకా 7కి అలా ఓపెన్ చేస్తా అన్నారు. సరేలే అని చెప్పి ఆ గుడిలోనే చాలా చిన్న గుళ్ళు ఉంటే అవన్నీ చూసుకున్నాను. చూడండి చీకటి కూడా పడిపోయింది. అసలు అప్పటికే చాలా వెయిట్ చేశాను. 5:20కి వచ్చాను కదా! సో, వాళ్ళైతే అసలు లైన్ ఓపెన్ చేయడానికే 7 దాకా తీసుకున్నారు. సరేలే అని లైన్‌లో నుంచున్నాను. ఇంకా లైన్‌లో నుంచోపెట్టేశారు కానీ లోపల కూడా సెండ్ చేయలేదన్నమాట. 100ది టికెట్ తీసుకున్నాను. అసలు ఫుల్ రష్‌గా ఉంది. ఇంకా 5:20కి వెళ్ళిన దాన్ని 9:00 అయింది దర్శనము. అంత టైర్డ్ అయిపోయాను అసలు నేనైతే. కాకపోతే కొత్త టెంపుల్ చూశాను కదా ప్లేస్‌లో, అదైతే చాలా సంతోషం నాకు. ఇంకా ప్రసాదాలు తీసేసుకుని అమ్మ కోసమని బయట ఒక శారీ కూడా కొనుక్కొని వచ్చేసాను. ఆ రోజు పడుకుండిపోయి ఇంకా నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ అనమాట. చూసారు కదా ఎయిర్‌పోర్ట్‌కి వచ్చేసాను. ఇంకొకటే సెక్టర్ ట్రిచీ నుంచి హైదరాబాద్ చేసుకుని కన్నే దగ్గరికి వచ్చేసా.